మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన ఎక్కడ పుట్టి పెరిగాడు? ఫస్ట్ ఎక్కడ పుట్టాడు ఆయన? పరలోకంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడంట? పరలోకంలో పుట్టి తండ్రి ఒడిలో ఉన్నాడంట. ఆయన ఎక్కడంట? పరలోకంలో పుట్టి తండ్రి ఒడిలో ఉన్నాడంట. ఆయన చాలా సంతోషంగా, చాలా ఆనందంగా పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు చేస్తున్న పరలోకాన్ని బట్టి, నరులను బట్టి ఆయన ఏం చేస్తాడంట? సంతోషించి ఆనందిస్తాడంట. చదవండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30-31 చదవండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అంటే మొట్టమొదటగా దేవుని యొద్ద ఈయన చేయబడి ఉన్నాడు, ఈయన చెక్కబడి ఉన్నాడు. కాబట్టి అనుదినం కూడా ఆయన ఆనందించు సంతోషించున్నాడు. కింద చదవమా. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. ఇక్కడ యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా చెప్పండి. అందరు నాకు సమాధానం చెప్పాలి. సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా? ఎక్కడున్నాడు? పరలోకంలో. ప్రధాన శిల్పి అంటే తండ్రి దేవుని చేత మొట్టమొదటిగా రూపించబడిన వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు. ఆ తర్వాతే మనం చేయబడ్డాం నరులని. కాబట్టి యేసు ప్రభుని మనం చూసినట్లయితే ఆయన ప్రధాన శిల్పిగా పరలోక రాజ్యంలో తండ్రి చేత చేయబడి ఆయన సంతోషంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మన కోసము ఆ సంతోషాన్ని విడిచిపెట్టి భూలోకానికే వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చాడా? మన కోసము ఆ సంతోషాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చి ఆయన కల్వారి శిలువలో ఏం చేశాడంట? ప్రాణాన్ని మన కోసము దారబోసి ఆయన సిలువలో వేదనతో ఆయన కన్నీళ్లు కారుస్తూ ఆ వేదనకి చెమట కూడా రక్తపు బిందువులుగా బయటకు వచ్చి ఆయన అంత మరణ వేదనలు కూడా పాతాళ వేదనలు ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి ఒక గొప్ప దేవుడు మన కొరకు ఆయన ఏం చేస్తాడంటే గొప్ప త్యాగాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఎవరు చేయనంత గొప్ప త్యాగాన్ని ఆయన మన కొరకు చేసినని చెప్పేసి మనం చదువుతున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో అనేక విధాలుగా మనం చూసినట్లయితే, ముఖ్యంగా మనం చూసినట్లయితే సిలువ అనేది ఎవరు అనేది మనం చూస్తే ప్రభుని యేసుక్రీస్తు. ఆయన మన కొరకు సిలువ వేయబడినాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారిని. ఎవరు అంట చెప్పండి? విలువ పెట్టి కొనబడిన వారిని. విలువైన రక్తముతో ఏమయ్యంట? దేవుని చేత కొనబడిన వారిని. రెండోది మనము దేవుని చేతి పనివారిని. ఎవరమంట? దేవుని యొక్క చేతి పనివారిని. మూడోది మనం ఎవరంట? దేవుని ఇంటి వారిని. ఎవరమంట? దేవుని యొక్క ఇంటి వారిని. నాలుగోది మనం ఎవరంట? దేవుని జత పనివారిని. ఎవరంట? దేవునితో జత పనివారిని. ఐదోది ఏమంట? మనము దేవుని నివాస స్థలం. ఏ స్థలం అంట? దేవునికి మనం ఎవరివి? నివాస స్థలం. ఆ రోజు మనము దేవుని ఆలయం. ఏమంట? దేవుని యొక్క ఆలయం. ఆ రోజు. ఏడోది మనం ఏం చూస్తున్నాం? మనము రాజులైన యాజకులమి. ఎవరంట? రాజులైన యాజకులు. రాజులు మనమే, యాజకులమే మనమే. ఎనిమిదోది మనం దేవుని రాజ్య నివాసులమి. దేవుని రాజ్యానికి వారసులమి. రాజ్య నివాసులు అంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. తొమ్మిదోది మనము సిలువకు సాక్షులమే. దేనికి సాక్షులు అంట? ఇది నన్ను గుడ్ ఫ్రైడేని మనం చేస్తున్నాం. యేసు మన కొరకు, నా కొరకు మరి మరణించని చెప్పేసి ఈ దినాన మన అందరం కూడా దేవుణ్ణి ఆరాధించాకి మరి ఈ వారమంతా కూడా ఉపవాసాలు ఉండి మనం శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఈ ప్రార్థనలో మనం పాల్గొన్నాము. పదోది మనం చూస్తే మనం ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారిమి. ఎవరమంట? ప్రపంచాన్ని. బైబిల్ ఏం రాస్తుంది? భూలోకాన్ని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. 11వది మనం మంచి సైనికులమి. ఎవరమంట? క్రీస్తుతో కూడా ఎవరంట? మనము మంచి సైనికులు. 12వది మనము పరిశుద్ధులమి. ఎవరమంట?
పరిశుద్ధులమి, దేవుని చేత మన అందరం కూడా పరిశుద్ధులుగా మనం మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు సిలువ అనేది అనేక అర్థాలను చూపిస్తుంది. కాబట్టి మన జీవితము దేవునికి సన్నిధిలో ఒక ప్రత్యేకతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోకంలో సంతోషంగా ఉండే దేవుడు భూలోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము ఆయన కల్వారికి సిలువలో ఆయన మరణించినాడు. క్రీస్తు ప్రేమ సిలువ ద్వారా ప్రత్యక్షపరిచి ఉన్నాడు. దేని ద్వారా అంట? క్రీస్తు యొక్క ప్రేమ సిలువ ద్వారా ప్రత్యక్షపరిచున్నాడు. సిలువ ద్వారా దేవుని యొక్క మహత్వకరమైన శక్తిని బయలుపరిచున్నాడు. సిలువ ద్వారా సమాధానం బయలుపరిచున్నాడు. అలాగే సిలువ ద్వారా మన జీవితానికి పునాది వేశాడు. సిలువ ద్వారా మన జీవితానికి విజయాన్ని ఇచ్చాడు. సిలువ ద్వారా స్వార్థ మూలంగా అనేకులు రక్షించడానికి సాయం చేస్తున్నాడు. సిలువ నిస్వార్థమునకు ప్రతీకారము. సిలువ అనేది పరలోకమునకు సిలువ కేంద్ర బిందువు. సిలువ ఐక్యతను వివరిస్తుంది. సిలువ శ్రమలను కూడా చూపిస్తా ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక సిలువ అనేది చిన్న విషయం కాదు. అది ఎన్నో విషయాల కోసము ఒకే ఒక సిలువ సరిపోయింది. అన్ని విషయాల కోసం ఏమైందంట? ఒక్క సిలువ మరణము సరిపోతుంది. కాబట్టి యేసు ప్రభు ఒక్క సిలువ మరణం ద్వారా ఆయన ఇవన్నీ చేసేట్లే మనం చూస్తున్నాం. అంతకుముందు మీకు చెప్పాను, యేసు ప్రభు యొక్క సిలువ మీద ఏమని రాసి ఉంటుంది? INRI. ఐ అంటే ఎవరు? యాశ్వా అంటారు ఎబ్రి భాషలో. యేసు అంటే ఐ అంటే జీసస్, అంటే యాశ్వా అనేది వస్తుంది. ఎన్ అంటే నజరేయుడు, ఆర్ అంటే రాజు, యూదుల రాజు. ఐ అంటే ఎవరు? యూద. ఎవరంట? యూద అంటే నజరేయుడైన యూదుల రాజు యేసు అని అర్థం. ఏమంట? నజరేయుడైన యూదుల రాజు అయిన యేసు. కాబట్టి ఇక్కడ ఈ 4 కార్యాలు మనం చూస్తాం. ఎన్ అని చెప్పినప్పుడు ఏమని చెప్పాను? జీసస్. ఎన్ అంటే నజరేయుడు, ఆర్ అంటే కింగ్, రాజు, ఐ అంటే యూదుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన యొక్క మరణం పైన, సిలువ పైన ఇది రాసి పెట్టారు. నజరేయుడైన యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని INRI అనేది పెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సిలువ మరణాన్ని మనం ఎన్నో కోణాల్లో ఎన్నో రకాలుగా మనం చూడొచ్చు. అయితే మన అందరం కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాం. యేసు ప్రభువుని సిలువేయడానికి గల కారణము అసూయ చేత, ద్వేషము చేత వారు వేస్తున్నారు. ఎందుకు అసూయ వచ్చింది చెప్పండి? ఎందుకు అసూయ వచ్చింది ఒకసారి చెప్పండి ఎవరైనా? యేసు ప్రభు రాకముందు దేవాలయం ఉంది, సేవకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా అద్భుతాలు చేయలేదు. వాళ్ళు చేయలేదు. ఏలియా, ఎలీషా మాత్రమే అద్భుతాలు చేశారు. బైబిల్లో ఏలియా, ఎలీషా మాత్రమే అద్భుతాలు చేశారు. ఆ తర్వాత ఎవరు అద్భుతాలు చేయలే. యేసు ప్రభు ఏం చేస్తాడు? పక్షవాయువు వ్యాధి వస్తే అలా ముట్టుకోగానే స్వస్థ వచ్చేస్తుంది. కుంటోడిని అలా ముట్టుకోగానే కాళ్ళు వచ్చేస్తుంది. చెయ్యి పట్టుకుంటే చెయ్యి వచ్చేస్తుంది. కుష్ఠరోగిని పట్టుకుంటే కుష్ఠరోగం తగ్గిపోతుంది. పచ్చి వ్యభిచారులు, పచ్చి దొంగలు, పచ్చి పాపం చేసేవాళ్ళు రక్షించబడుతున్నారు. ఇలాగ మనం చూస్తే చనిపోయిన వారిని బయటికి రా అంటే బయటకు వచ్చేస్తున్నారు. చనిపోయిన వారు పాడి ముడితే వాళ్ళు స్వస్థత పొందారు. చనిపోయిన అమ్మాయి లే అంటే లభిస్తూ ఉంది. ఇలాంటి అద్భుతాలు. 5 రొట్లు 2 చేపలు ఆశ్రయించాడు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడుండే సేవకులకి చాలా కడుపు మంట. మనం ఇంతకాలం సేవ చేస్తున్నాం, ఇప్పుడు అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ 5,000 మంది 10,000 మంది ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా మనం ఏం చేయలేకపోతున్నామే, మనకి ఏమి లాభం లేకుండా పోతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఏమొచ్చిందంట? అసూయ వచ్చి పగ పట్టేసి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఆయన్ని సిలువ వెయ్యండి. ఇప్పుడు అందరూ దశంభాగాలు ఇవ్వట్లేదు, వాళ్ళ కానుకలు ఇవ్వట్లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. మారిపోయిన తర్వాత
వాళ్ళందరూ కూడా మనం ఎవరిని దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, రోగులను స్వస్థపరచాలి, చనిపోయిన వాళ్ళు లేపలేదు, ఈయన అన్ని అద్భుతాలు చేస్తాడు, అందరూ ఈయన వెనక వెళ్ళిపోతున్నారు, ఈయన మనం చంపేస్తే మనం మన సేవ చేసుకోవచ్చు, మళ్ళీ జనాలు మన దగ్గరికి వస్తారని చెప్పి ఆయన ఏం చేశారు? చంపేశారు. ఎవరిని? యేసు ప్రభుని. అర్థమైందా? కాబట్టి చంపడం గల కారణాలు ఇవే, ఇంకేం కాదు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎవరు చంపారు? దైవ సేవకులే చంపారు. ఎవరు చంపారంట? యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళు సేవకులే చంపారు ఆయన్ని. ఎవరు చంపారంట? చెప్పండి అందరూ. సేవకులే చంపేశారు ఆయన్ని, ఎవరు చంపలా. పిలాతు అన్నాడు, ఈయన యందు ఏ దోషం కనపడలేదు, అన్యుడు, ఒక రాజు, ఈయన యందు ఏ పాపము లేదే, నేను ఎలా శిక్షిస్తాను, వదిలేస్తా అన్నాడు. లేదు వదలడానికి వీలు లేదు, ఈయన సిలువ వేయాల్సిందే. చూసారా? ప్రజలందరూ ముందు రోజు ఏమన్నారు? హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని ఖర్జూర మట్టలు పట్టుకొని బట్టలన్నీ గాడిద మీద వేసి కిందంతా ఖర్జూర మట్టలు పరిచి ఆయన నడిపించి ఊరేగించి తీసుకొచ్చారు. ఒకరోజు దాటిన తర్వాత ఏమన్నారు? ఆయన్ని సిలువ వెయ్యండి అని కేకలు వేశారు. ఏ నోటుతో అయితే జయమన్నారో ఆ నోటుతోనే ఆయన ఏమన్నారంట? సిలువ వెయ్యండి అన్నారు. మనుషులు ఎప్పుడు కూడా డైవర్ట్ అయిపోతుంటారు, ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండరు. సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు? మైండ్ డైవర్ట్ అయిపోద్ది. అందుకని మనం ఇప్పుడు కూడా మనుషులు నమ్మాలా, దేవుని నమ్మాలా? చెప్పండి. దేవుని నమ్మాలా, మనుషులు నమ్మాలా? మనుషులు ఏమవుతారు? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఏమవుతారు? అలా మారిపోతారు అన్నమాట. కాబట్టి మనుషులు ఎవరో స్టాండర్డ్గా ఉండేవారు లేదు. మనుషులు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అందుకని ఇక్కడ చదువుతున్న దేవుని బిడ్డలైన మన అందరం కూడా యేసు ప్రభువుని మనం చూసినట్లయితే కనుక, దేవుని పిల్లలైన మన అందరం కూడా చక్కగా మనం తెలుసుకున్నట్లయితే, నేను కొన్ని విషయాలు ఈసారి మీకు చెప్పాలనుకున్నా. అయితే ఏమి చెప్పాలనుకున్నా అంటే, యేసు ప్రభుకి ఇలాగూ జరిగింది శిలువ మరణం అని ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాలు ఎలాగూ నెరవేరియో అది మాత్రం నేను చెప్తాను. చదివే వాళ్ళు మాత్రం కొద్దిగా స్పీడ్గా వాక్యాలు మీరు చదివితే ఈ సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేసుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని. ఇక్కడ యేసు ప్రభువుని గురించి ప్రవచనం. ఈ మాట రాసి డాష్ పెట్టి మళ్ళీ కొత్త నిబంధన రిఫరెన్స్ ఇస్తే అది కూడా రాసుకోండి. అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. ఈ వాక్యాన్ని డాష్ పెట్టి మళ్ళీ ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి దానికి సంబంధించి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధనలో యేసు ప్రభుని చెంప మీద కొడతారని, ఆయన యొక్క ముఖం మీద ఉమ్మి వేస్తారని, ఆయన వీపంతా దున్నేస్తారని ముందుగానే 700 సంవత్సరాల క్రితం ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు. ఎవరు ప్రవచించారంట? యెషయా ప్రవచించి ఇలాగూ జరిగిద్ది అని చెప్పేసి యెషయా ముందుగానే ప్రవచించారు. అది మరి యేసు ప్రభు జీవితంలో నెరవేరలేదా? చెప్పండి. చక్కగా నెరవేరింది. కానీ యేసు ప్రభు యొక్క మరణము 700 సంవత్సరాల క్రితమే ఫిక్స్ చేశారు. ఎన్ని సంవత్సరాలంట? మన 700 సంవత్సరాల ముందని యెషయా అంటున్నాం. దానికి ముందు కూడా ఇంకా దావీదు ప్రవచించాడు. దానికి ముందు మనం పోతే ఇంకా సమూయేలు ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు. ఇంకా అసలు ఫస్ట్ ప్రవక్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరంట? యెహోవా దేవుడు. ఏమని ప్రవచించాడు? సాతానా, ఆయన వస్తాడు, నీ తల చిత కొడతాడు అని చెప్పి ఫస్ట్ ప్రవచించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తర్వాత ప్రవచించింది ఎవరు? మోషే. మీకు నా వంటి ప్రవక్తని దేవుడు పుట్టిస్తాడని చెప్పాడు మోషే. అతను దావీదు ఏన్నాడు? లేత మొక్కవలే, ఎండిన గడ్డిలో మొలిచిన మొక్కవలే ఆయన ఉదయిస్తాడని చెప్పేసి సమూయేలు చెప్పాడు. ఇలా ఇంకెంతో మంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొట్టమొదటి ప్రవక్త ఎవరు? యెహోవా దేవుడు. ఆయన వస్తాడు, నీ తల
చిత కొడతాడని చెప్పాడు. కాబట్టి ఈ ప్రవచనాన్ని నెరవేరుకుంటూ వచ్చినాయి. అయితే ఇక్కడ మనం చదువుతున్న ఈ ప్రవచనంలో ఆయన మొట్టమొదటిగా ఆయన్ని ఏ విధంగా కొడతారని రాస్తుంది. అదే విధంగా కొత్త నిబంధనలో కొట్టినట్లుగా మత్తయి సువార్తలో మనము చూస్తున్నాం. రెండవది ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 9వ వాక్యం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. సూర్యుడిని మధ్యాహ్నం అస్తమింపజేస్తాడు, పగటిలో ఏం చేస్తాడంట? చీకటి కలిగిస్తాడు. దానికి రిఫరెన్స్ నేను చదివిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వాక్యాన్ని మీరు చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. రమారమి 3 గంటలు ఆయను ఆ దేశం అంతటి మీద ఏమైందంట? చీకటి. సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఏమైపోయాడంట? సూర్యుడు నిట్ట మధ్యాహ్నం ఏమైపోయాడంట? అదృశ్యమైపోయాడు. ఇది ఎందుకు అదృశ్యమైపోయాడు చెప్పండి? ప్రవచనం ఉంది. ఎందుకు ఆ ప్రవచనం ఉంది? ఎందుకు సూర్యుడు అదృశ్యం అయిపోయాడు చెప్పండి మీరు? ఎందుకు సూర్యుడు అదృశ్యం అయిపోయాడు? అయ్యో, నా సృష్టికర్తకి ఇలాంటి మరణమా అని చూడలేక అదృశ్యమయ్యాడంట. నా సృష్టికర్తకి ఇలాంటి మరణమా? ఆయన ఏం పాపం చేశాడు? మమ్మల్ని సృష్టించాడు కదా, ఇలాంటి ఘోర మరణం ఆయన పొందడం పరలోకం నుంచి భూలోకానికి వచ్చి అని ఆ మరణం చూడలేక సూర్యుడు ముఖం తిప్పుకున్నాడంట. ఏం చేశాడంట? సూర్యుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయి దూరంగా వెళ్ళిపోయాడంట, చూడలేక, ఆ బాధ చూడలేక కదా. కాబట్టి దేవుని బిడ్డల మనము నిట్ట మధ్యాహ్నము లోకమంతా చీకటి అయిపోద్దని దేవుని యొక్క వాక్యం విన్నాం. అలాగే యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు కూడా అలాగే సూర్యుడు నిట్ట మధ్యాహ్నం ఏమైపోయాడంట? అదృశ్యంగా వెళ్ళిపోయి కనపడకుండా అయిపోయాడు. మూడవది జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 13వ వాక్యం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. యేసు ప్రభుని వెండికి అమ్మేశారు. దేనికి అమ్మారంట? యేసేపుని కూడా యేసేపుని దేనికి అమ్మేశారు చెప్పండి? 20 నాణ్యాలు వెండికి అమ్మేశారు యేసేపుని. కానీ యేసు ప్రభుని ఎంతకు అమ్మారు? 30 తులాలంట. అంటే 1,88,600 అంటే అప్పట్లో అది ఎంత ఆయన కాస్ట్? 1,88,600 రూపాయలకి 30 తులాలు వెండికి యేసు ప్రభుని ఏం చేస్తారంట? అమ్మేశారు. అది అమ్మేస్తారు. ఎప్పుడో ప్రవచనం ఉంది, అది కొత్త నిబంధన నెరవేరింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వాక్యాల్లో చూడండి. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఎంత ఇచ్చారంట? ఇప్పుడు వాక్యం నెరవేరిందా లేదా చెప్పండి? వాక్యం నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది. కాబట్టి 30 తులాలకి అమ్మేస్తారు. ఆ డబ్బు కుమ్మరివాడి పొలం కొంటారని చెప్పేసి రాస్తుంది ముందుగానే. అందుకని ఇస్కరియోతు యూదా సిలువ వేసుకొని ఉరి వేసుకొని ఆయన చనిపోవాలనుకున్నాడు. యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత చనిపోయే ముందు ఏం చేశాడు? ఆ డబ్బులు తీసుకెళ్ళి దేవాలయంలో వేస్తాడు కానుకగా. అవి అంగీకరించబడదు, దేవాలయాలు వేయకూడదని చెప్పారు. ఎందుకంటే పాపం చేసి సంపాదించిన డబ్బు అన్నారు. అప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళి ఏం చేశాడు? అక్కడ పారేస్తాడు. పారేస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తారు? కుమ్మరివాడి పొలం కొని ఆ పొలంలో ఇతన్ని పాత పెట్టారు. ఎలా చనిపోయాడు అతను? డబ్బుకు ఆశపడి ఎలా చనిపోయాడు చెప్పండి? ఉరేసుకున్నాడు. అందుకే బైబిల్లో రాస్తుంది, ధనాపేక్ష నానా విధమైన కీళ్లకు మూలం. కొంతమంది ఉరి వేసుకొని చనిపోయినారని రాస్తుంది అక్కడ, ఆ మాటలో రాస్తుంది.
కాబట్టి ఇక్కడ ఉరి వేసుకొని చనిపోవడం గల కారణము ఇస్కరియోతు యూదా ధనానికి అపేక్షించడం వలన, ధనాన్ని ఆశించడం వలన. కాబట్టి మనం ఎప్పుడు కూడా దురాశ కలిగి మనము ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? సత్యమును అమ్మివేయక దాన్ని కొనించుకో. యేసు ప్రభువును మనము ఏ సందర్భంలో మన కోసం అమ్మేసి ఆయన అవమానపరిచే వారికి మనం ఉండకూడదు. 4వది మనం చూస్తే జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. కాబట్టి ఇక్కడ కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. అంటే యేసు ప్రభువును కొడతారు, శిష్యులందరూ పారిపోతారని దాని అర్థం. యేసు ప్రభువును కొడతారు, శిష్యులందరూ ఏమవుతారంట? పారిపోతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వాక్యంలో యేసు ప్రభువు దాన్ని చెప్తున్నాడు, చదవండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. అందుకే యేసు ప్రభుని ఆ రాత్రికి పట్టుకున్నారు. శిష్యులందరూ ఉన్నారా, పారిపోయారా? చెప్పండి. పారిపోయారా, ఉన్నారా? శిష్యులందరూ మొత్తం పారిపోయారు, ఒక్కడు కూడా లేడు. ఆ పేతురు మాత్రం దొంగోళ్ళలాగా వెనకాల చూసుకుంటా 3 సార్లు కోడి కూసి వరకు వెనకాల ఫాలో అయ్యాడు. ఆ కోడి కూసిన అర్థం ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అడ్రస్ లేడు అక్కడ. కానీ సిలువ వేసినప్పుడు మాత్రం ఎవరున్నారు? యోహాను ఉన్నాడు, శిష్యుడు. ఎవరంట? యోహాను. ఆయన దేవునికి చాలా ఇష్టమైన వాడు. కాబట్టి యోహాను దేవునికి ఇష్టమైన వాడు. కాబట్టి యోహాను కూడా యేసు ప్రభువు అంటే ఇష్టం కాబట్టి యోహాను అక్కడ ఉన్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే 5వది మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. సరే దావీదు అమ్మా, అది వద్దులే కానీ కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 16 చదువు. కీర్తన 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను నా పాదాలను ఏం చేస్తాంట అంటే దేంతో పొడిచారు? మేకులతో. ఏంటంట? మేకులతో. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వాక్యం నెరవేర్చింది. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇక్కడ పొడిచాడు కాబట్టి ముందుగానే కత్తితో పొడిచారు. ఆ తర్వాత ఏం చేస్తారంట? చేతులకి కాళ్ళకి శీలలు కొట్టి మేకులు కొట్టి ఆయన ఏం చేశారు? సిలువలో వ్రేలాడి తీస్తున్నారు. ఏంటంట? సిలువలు ఏం చేస్తుంటే ఆయన్ని వ్రేలాడి తీస్తున్నారు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభు మన నిమిత్తం ఆయన పొడవబడి ఉన్నాడు, మన నిమిత్తం ఆయన చంపబడి ఉన్నాడు, మన నిమిత్తం ఆయన గాయపరచబడి ఉన్నాడు, మన నిమిత్తం మేకులు కొట్టబడి ఉన్నాడు, మన నిమిత్తం సిలువలు ఆయన ఏం చేస్తుంట మరణించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ రోజుగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఏం చేస్తాడు? యేసు ప్రభుని చూసిన వారు అందరూ పెదవులు ఆడించి నోటుకు వచ్చి మాట్లాడి ఆయన ఏం చేస్తాడా? అపహాసంగా మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 27:39 చదవండి. ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించి అపహాసం చేశారు. ఏం చేశారు? దూషించి అపహాసం చేశారు. కాబట్టి దేవుణ్ణి ఎంతో అవమానపరిచారు. అది జరిగిద్దని ముందుగానే ప్రవచనం ఉంది. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. యేసుప్రభు ఇలాంటి భయంకరమైన క్రూర మరణాన్ని పొందుతాడని చెప్పేసి మరి ఇలాంటి మనుషులందరూ ఆయన అవమానపరుస్తారు. ఆయన సిలువ వేసినప్పుడు, ఎప్పుడంట? సిలువ వేసినప్పుడు ఆయన్ని చూసి తలలు ఊచుచు వీడైనా దేవాలయాన్ని పడగొడితే 3వ దినాన కడతానన్నాడు అని ఎగతాళి చేస్తాడు. ఆయన చెప్పింది ఏంటి? స్పిరిచువల్గా చెప్పాడు. ఏమని? నన్ను పడగొట్టండి, నన్ను సమాధి చేయండి, 3వ దినాన సమాధిలోంచి వస్తానన్నాడు. స్పిరిచువల్గా చెప్పాడు ఆయన.
కానీ వారు ఏం చేశారు, ఫిజికల్గా తీసుకొని ఈయన దేవాలయాన్ని పడేస్తా అంటే మేము 42 సంవత్సరాలు కట్టాము అని చెప్పేసి ఎగతాళి చేస్తాడు. ఆయన చెప్పింది ఏంటి, స్పిరిచువల్గా చెప్పాడు. ఏమని, నన్ను చంపండి, సిలువ వేయండి, సమాధి చేయండి, 3వ దినాన్ని సిలువలోంచి బయటికి వస్తాను. కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, అక్షరానుసారంగా ఫిజికల్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వీడేనా దేవాలయాన్ని పడగొడితే 3వ దినాన్ని తిరిగి లేపుతానని చెప్పేసి తలలు ఊచుతూ, అంటే తలలు ఇట్లా ఆడించుకుంటూ ఎగతాళిగా అపహాస్యము చేసి ఉన్నారు. 7వది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇంకా కిందకి 18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. నా వస్త్రాన్ని వాళ్ళు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు ఏం చేశారంట, చీట్లు వేశారు. అది ముందుగానే ప్రవచించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వాక్యంలో దాని గురించి రాస్తున్నాయి, నెరవేర్పు. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ఆయన సిలువ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, చీట్లు వేసి ఆ వస్త్రం ఎవరికి వచ్చిద్దో వాళ్ళు తీసుకొని దాన్ని దాస్తారు. ఇప్పుడు అది ఏమైందంట, జర్మనీ మ్యూజియంలో అది ఉంది. ఇప్పుడు వస్త్రం ఇప్పటికీ ఉంది. 2000 సంవత్సరాల నుంచి ఒక గమ్ము ఉంటుంది, ఒక గమ్ము. ఆ గమ్ము వేసి పెట్టేసి ఎన్ని వేల సంవత్సరాలు చెడిపోతారు అనమాట. దాన్ని వేసి పెట్టారు మ్యూజియంలో. యేసుప్రభు ముళ్ళకి ఇట్లా ఉంది కదా, ఇప్పటికీ ఉంది. అది ఒక దేశంలో మ్యూజియంలో ఉంది. యేసుప్రభు కూడా మేకులు ఇప్పటికీ ఉన్నాయి. ఇట్లా యేసుప్రభు చేసిన అన్ని ప్రూఫ్స్ ఇప్పుడు కూడా కనపడుతూనే ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము. 7వది కదా, 7వది మనం చూస్తాం, వాళ్ళు నా వస్త్రముల కొరకు చీట్లు వేసుకొని చదివినాం. అది క్రొత్త నిబంధనలు నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. 8వది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వాక్యం చదవండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చేదుని ఆహారంగా పెట్టారు, దప్పికైనప్పుడు ఏమి ఇచ్చారంట, చిరకనిచ్చారని మనం చదువుతున్నాం. అది నెరవేర్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వాక్యంలో దానికి నెరవేర్పును మనం చూడగలం. చూడండి. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. చూసారా, ఏమిచ్చారంట, చేదునిచ్చారంట. చేదు ఎందుకు ఇచ్చారు, చేదు కలిపిన ద్రాక్షరసం ఎందుకు ఇచ్చారు? నీళ్లు కావాలని అడిగారు, నీళ్ళు ఇస్తే సరిపోయేది కదా. చేదు కలిపిన ద్రాక్షరసం ఎందుకు ఇచ్చారు చెప్పండి, తెలుసు వారు ఎవరన్నా? ద్రాక్షరసం అంటే మత్తుగా ఉంటుంది. అక్కడ ఒకటి మత్తుగా ఉండదు, రెండోది చేదు అంటే పెయిన్ కిల్లర్. అది ఏమంట, పెయిన్ కిల్లర్ కలిపి ఇచ్చారు. ఎందుకని, సిలువలో వేలాడుతుంది కదా, ఆ పెయిన్ భరించడానికి, కొంచెం ఆయన రిలీఫ్గా ఉండటానికి, కొంచెం బలంగా ఉండటానికి ఏం చేస్తారు వాళ్ళు, చేదు పెయిన్ కిల్లర్ కలిపి ఇచ్చారు. కానీ ఆయన ఏం చేస్తారు, దాన్ని ఎందుకని, ఆ వేదన నేను భరించాలి, ఈ మరణాన్ని నేను పొందాలి, నేను తప్పించుకోకూడదు అని చెప్పి దాన్ని భరించడం కోసం ఆయన ఏం చేశాడు, నోట్లో రుచి చూసిన వెంటనే తాగకుండా మానేసి. అది మనమైతే ఏం చేస్తాం, తాగినా కొంచెంసేపు బలంగా ఉంటాము, నొప్పిగా ఉండదు, ఊపిరి ఆడుతుంది, మనకి పెయిన్ తగ్గిద్ది. మత్తుగా ఉంటే మనకి ఏం తెలియదు ఆ నొప్పి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయన ఏం చేశాడు, అలా వద్దు, ఆ బాధని ఏం చేయాలంట, భరించాల్సిందే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంట, సిలువలో దాన్ని భరించాడు. 9వది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వాక్యం చదువుకున్నాం. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, 34:20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఆయన వారి ఎముకలన్నీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. యోహాను సువార్త 19:36 చూడండి. యేసుప్రభు ఎముకలు ఇరవలేదు. సిలువలో దొంగల ఎముకలు ఇరిచేశారు, కానీ యేసుప్రభు ఎముకలు ఇరవలేదు. చదవండి. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. అక్కడ ఏం చేస్తారంటే, సిలువ వేసిన తర్వాత చాలా సేపటికి ఇంకా వాళ్ళకి ప్రాణం పోదనమాట. చాలాసేపు కొంత ప్రాణం ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు త్వరగా చనిపోవడం కోసం ఏం చేస్తారంటే, కాళ్ళు విరగొడతారు. సిలువలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంట, కాళ్ళు ఏం చేస్తారు, విరగొడితే ఏమైపోతుంది, ఇంకా ఆ బాధకి ఇంకా కిందకి ఏలాడిపోయి తొందరగా ఏమైపోతారు చెప్పండి, అందరూ ఏమవుతారంట,
తొందరగా ఏలాడిపోయి ఏం చేస్తారు, చనిపోతారు. అయితే ఇద్దరు దొంగలకి కాళ్ళు ఇరగొట్టారు. యేసుప్రభు దగ్గరకు వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే మరణించాడు. అందుకే ఆయన కాళ్ళు ఏం చేయలేదు, విరగొట్టలేదు. విన్నారా? ఎందుకంటే ఆయన ముందే మరణించాడు కాబట్టి ఆయన కాళ్ళు ఏం చేయలేదు, విరగొట్టలేదని చెప్పేసి మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగాలి. యేసుప్రభు కాళ్ళు విరగొట్టబడాల అంటే అది ఉపదేశానికి సాదృశ్యం. ఎముకలు అంటే ఏమంట, ఉపదేశానికి సాదృశ్యం. ఏంటంటే ఎముకలు అంటే ఉపదేశానికి సాదృశ్యం. కాబట్టి మన జీవితంలో ఉపదేశాన్ని విరగొట్టకుండా సత్యాన్ని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట, కాపాడుకోవాలని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. 10వదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు. యేసుప్రభు యొక్క స్నేహితులు బంధువులు దూరంగా ఉంటారని చెప్పేసి ముందుగానే ప్రవచనం ఉంది. అదే ప్రవచనాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయం 56 చదవండి. 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఉన్నారా స్నేహితులందరూ? శిష్యులు ఏమన్నాడు యేసుప్రభు చెప్పండి? నా స్నేహితులు అన్నాడు. ఏమనంట? స్నేహితుడికి నేను ఏది దాచిపెట్టను, మీకు అన్ని విషయాలు చెప్తాను, మీరు దాసులు కాదు, మీరు ఎవరంట, స్నేహితులు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్నేహితులందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఉన్నారా, పారిపోయారా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? యేసుప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్న వెంటనే అందరూ ఎస్కేప్ అయిపోయారు. ఒక్కడున్నాడు. ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఈ దినాల్లో మనం మనుషులు నమ్ముకుంటున్నాము, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని. నిజంగా మనకి కష్టం వస్తే అందరూ ఏమైపోతారు, ఎస్కేప్ అయిపోతారు. ఆ టైం ఎవడు మన దగ్గర రాడు. కష్టం ఉంది, మన డబ్బు లేదు, వ్యాధి వచ్చింది, మరణం వచ్చింది, ఇంకేదైనా సమస్య వచ్చింది, మనకు చాలా అవసరం ఉందంటే ఎవరు కూడా మన దగ్గర నిలబడి, మనకు వ్యాధి వచ్చింది, 1 లక్ష రూపాయలు కావాలి హాస్పిటల్ కానీ అడగండి, మీరు ఇస్తారా? 1 లక్ష కావాలని స్నేహితుడిని అడిగి ఇస్తాడా? ఎవడో లేదురా, రే 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 నిన్న అయిపోయిన డబ్బులు మొన్న అయిపోయినా కట్టేశాను రా, నువ్వు ముందు అడిగితే బాగుండేదిరా అంటాడు. ఊరికే షో అనమాట, ముందు అడిగితే బాగుండేది అంటాడు. కాబట్టి యేసుప్రభుని మనం చూసినట్లయితే యేసుప్రభుతో ఏమన్నాడు ఇస్కరియోతు యూదా? నీ కొరకు నేను ప్రాణం పెడతా అన్నాడు. ఏమన్నాడంట? ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? నీ కొరకు నేను ప్రాణం పెడతాను. పేతురు ఏమన్నాడు? నీ కొరకు నేను ప్రాణం పెడతా అన్నాడు. వాళ్ళందరూ ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ప్రాణం పెడతాను అన్నవాళ్ళు ఉన్నారా? స్టార్టింగ్లో మనం సేవ ప్రారంభించినప్పుడు, ఈ సేవ ప్రారంభించి 5.5 సంవత్సరం అయింది ఇప్పటికి. స్టార్టింగ్లో కొంతమంది చెప్పారు నీతోనే ఉంటాం మేము అన్నారు. చివరి దాకా ఉంటాము, ఇంకో వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే మేము మాత్రం వెళ్ళమన్నారు. నేను అనుకున్నా, అబ్బా ఏంటబ్బా ఇంత మంచి వాళ్ళని దేవుడు ఇచ్చాడు అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయారు మన సంఘం నుంచి. చివరి దాకా ఉంటాం, వీళ్ళు వెళ్ళిపోతా వాళ్ళు వెళ్ళిపోయినా సరే మేము మాత్రం వెళ్ళిపోవని చెప్పారు. చెప్పిన అందరూ ఏమైపోయారంట? చెప్పండి, చెప్పినందరూ ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేరు, మొత్తం జంపు. అట్లాగే మన కోసం ప్రాణం పెడతాను అంట, కానీ ఎవరు మన కోసం ప్రాణం పెట్టరు. మనం నమ్ముతాం, అయ్యో మన కోసం ప్రాణం పెట్టేస్తారంట, మన కోసం ఏదన్నా చేస్తారంట అని అనుకుంటాం. ఏమీ చేయరు. మన కోసం సమయం వచ్చాడు మళ్ళీ ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. ఎన్నైనా ఇప్పటికి 10 అయినాయి. 11 చదవండి. ఎన్నో కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 11వ వాక్యం. కీర్తన 35:11. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంట? అబద్ధ సాక్ష్యాలు యేసుప్రభు మీద ఏం చేస్తారంట? చెప్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వాక్యం చూడండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఎవరి కోసము చెప్పండి? ఆయన ఏ పాపం చేయలే,
ఏ తప్పు దొరకట్లేదు. ఇక ఆఖరికి తెగించి ఏం చేస్తున్నారు, ఆయన మనం చంపాలంటే కనుక ఏం చేయాలి, అబద్ధ సాక్ష్యాలు తయారు చేయాలి. ఆయన దగ్గర ఏ పాపం మనం కనిపెట్టలేకపోతున్నాం, ఏ చెడుతున్నాం ఆయన దగ్గర లేదని చెప్పి ఏం చేసి అందరూ కలిసి ఆయన ఎలాగైనా సరే చంపాలంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు, నా భాషే మీకు అర్థం కావట్లేదు. ఆకలేస్తుందా అందరికీ, నిద్ర వస్తుందా చెప్పండి. నాకే అసలు బాగాలేదు, ఎంతో కడుపు నొప్పి, వేడి చేసి చాలా కష్టపడి 10 కూడా మంచంతో డొల్లి 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 లేచి వచ్చా. నేను ఎంత బాగోపోయినా ఏం చేయాలి, ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చేప్పుడు నేను అంత కష్టంగా ఉంది. పొద్దున్న లేచి అన్ని పనులు చేశాను. నేను పొద్దున 7 గంటలు లేచి అన్ని పనులు ఇంట్లో చేసి పెట్టాను. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలు మనం బలహీనమని అనకూడదు. చక్కగా సంతోషంగా ఉత్సవంగా ఉత్సాహంగా ఉండాలి. దేవుని స్థలంలో డల్గా ఉండకూడదు, బ్యాటరీ లేని సెల్ ఫోన్ లాగా. మనందరం ఎట్లా ఉండాలంట, హుషారుగా బ్రైట్గా కనపడాలి, షైన్గా కనపడాలి. ఎలా కనపడాలంట, బ్రైట్గా షైన్గా ఏం చేయాలి, మనం బాగా కనపడాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని మనం చూసినట్లయితే అందరూ ఏం చేస్తారంట, అబద్ధాలు చెప్పారు. ఈ నిజం చెప్తే ఆయన దగ్గర నడవదో ఏంటి, ఆయన దగ్గర ఏ తప్పు లేదని చెప్పేసి అందరు కలిసి ఏం చేస్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. 12వ కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 1వ వాక్యం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు 41:9 అమ్మా. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇక్కడ నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకు మడిమెత్తాడు అంటే ఏంటి, యేసు ప్రభు ఇంట తిన్నవాడు ఆయన తనడానికి పైకి లేచాడు. అంటే ఎవరో ఇస్కరియోతు యూదా, నువ్వు చేయాలని త్వరగా చేయరా, తిన్నావదా వెళ్ళమన్నాడు. వాడికి మంచిగా బల్లారం రొట్టి ద్రాక్ష ఇచ్చేమన్నాడంట, నువ్వు చేయాల్సిందే త్వరగా చేయనండి అంటే ఆయనతో తిని ఆయన స్నేహితుడే ఆయన మోసం చేశాడు. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వాక్యం. మత్తయి సువార్త 26:49. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. దేనికంట అంత ఇష్టమా, ఎందుకు వచ్చి ముద్దు పెట్టినాడు చెప్పండి. ఇప్పుడు యూదులందరూ ఒకలాగానే ఉంటారు. చీకటిగా ఉన్న గెత్సేమనే తోటలో లైట్లు లేవు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో పట్టుకోవడం కష్టం కదా. ఈయనకి బాగా తెలుసు, ఎవరికి, యూదాకి యేసు ప్రభు ఎవరో ఎలా ఉండో తెలుసు. కాబట్టి సైనికులతో వచ్చాడు, వెళ్ళి గట్టిగా ఆయన పట్టుకుని ముద్దు పెట్టుకొని సడన్గా వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి పట్టుకున్నారు. అంటే కారణం ఏంటి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరిని పట్టుకుపోయి ఒకరిని పట్టుకుంటారేమో అని చెప్పేసి, నేను కరెక్ట్గా గుర్తు చెప్తాను, నేను పోయి ఆయన ముద్దు పెట్టుకుంటాను, నేను ముద్దు పెట్టుకుని వెంటనే ఆయన్ని పట్టుకోండి, అరెస్ట్ చేయండి అని చెప్పినాడు. ఎందుకు పెట్టాడు ముద్దు ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉంటాకి. దేనికంట చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా చక్కగా ఆయన్ని పట్టించడం కోసం ఏం చేస్తాడు, ఆయన వెళ్ళి ముద్దు పెట్టుకొని ఏం చేస్తాడంట, ఆయన్ని అప్పగించాడు. త్వరగా పట్టుకోండి, ఇంగ్లీష్లో రాస్తే హోల్డ్ ఇన్ ఫాస్ట్, త్వరగా పట్టుకోండి, అది అదృష్టం అయిపోతాడేమో, మాయమైపోతాడేమో, త్వరగా పట్టుకొని అని రాస్తుంది. తెలుగులో అలా రాయలేదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభువుని మనం చూసినట్లయితే త్వరగా పట్టుకోండి, అదృశ్యమైపోతాడేమో, ఆయన మంత్రాలు మాయలు ఆయన తెలుసు కాబట్టి పారిపోతాడేమో అని ఎవరు చెప్పారు, శిష్యుడే చెప్తాడు. దుర్మార్గుడు ఎవరంట, యేసు ప్రభువుతో ఉండి యేసు ప్రభువుతో తిని యేసు ప్రభువుతో తాగి ఆ దుర్మార్గుడు ఏం చెప్తాడంట, త్వరగా పట్టుకోండి. ఏం అంట, త్వరగా పట్టుకోండి, లేకుండా ఆయన ఏమైపోతాడు, అదృశ్యమైపోతాడు, పారిపోతాడు అని చెప్పి రాస్తుంది. కాబట్టి నిజంగా ఇస్కరియోతు యూదా చూసి ఆయన చేసే పని స్నేహితుడిగా ఉండి, స్నేహితుడా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకొని యేసు ప్రభువు ఏం చేస్తాడంట, ఇదంతా చాలా ప్లాన్, ఇదంతా బైబిల్లో ముందుగానే ఉంది కదా ప్రవచనాలు, దాని ప్రకారంగా అంత ఫ్రీ ప్లాన్తో యేసు ప్రభువు ఏం చేస్తాడంట, అన్ని రకాలుగా ఏం చేస్తాడంట, అరెస్ట్ చేసేట్లే మనం చూస్తున్నాం. 13వది మనం చూద్దాం. మత్తయి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నా యెహోవా సత్యదేవ అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ముందుగానే యేసు ప్రభువు తన ఆత్మని తండ్రికి అప్పగిస్తా అని చెప్పేసి ప్రవచనం ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం ఒకసారి చదవండి అమ్మ.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఇక్కడ తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. కానీ ఇక్కడ జరిగిందా జరగలేదా? ఆ ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? కాబట్టి దేవుని బిడ్డ మనము ఇక్కడ చదువుచున్నాం, యేసు ప్రభు ఆ యొక్క ఆత్మని అప్పగించినట్లుగా మనం ఇక్కడ చదువుచున్నాం. కాబట్టి యేసు ప్రభుని మనం చూసినట్లయితే ప్రతిది కూడా దైవ చిత్త ప్రకారంగానే జరిగింది. ఆ తర్వాత కీర్తన గ్రంథము 22 అధ్యాయం 1వ వాక్యం చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల వెడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వాక్యం చూడండి, నెరవేర్పు. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూసారా, ఆ మాట నెరవేరిందా నెరవేరలేదా? అక్కడ ఉన్న ప్రవచనం ఇక్కడ ఏమైందంట, కన్ఫర్మ్ అయిందా లేదా? కరెక్ట్గా అదే విధంగా ప్రవచనము నెరవేరింది. కాబట్టి ఎన్ని ప్రవచనాలు మొత్తం మీరు? 14 విన్నారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి ముందుగానే ప్రవచించారు. ఆ 15వ లాస్ట్ చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. అది నిన్ను తల మీద కొట్టినట్టు అక్కడ 1 అనుకుంది, చదవండి. అది నిన్ను తల మీద కొట్టినట్టు కింద ఏమో రాసి ఫుట్నోట్లో, ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన వస్తాడు నీ తల చిత్త కొడతాడని చెప్పేసి ముందుగానే రాస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 26 వాక్యం చదవండి. 1 కొరింథీ 15:26. కడపట నశింపచేయబడు శత్రువు మరణము, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరిచించెను, సమస్తమును లోబర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు, సమస్తము ఆయన పాదముల కింద చితక తొక్కి పెట్టుకున్నాడు. ఎవరు? క్రీస్తు. సమస్తము కడపడ శత్రుని మరణాన్ని నశింపజేసి ఆయన పాదముల కింద పెట్టుకున్నాడు. దేవుని పెట్టిన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితం అంతా కూడా యేసు ప్రభువు చేసిన త్యాగానికి అంకితం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో మన కోసం ఇలాంటి యొక్క త్యాగాన్ని ఎవరు కూడా చేయలేదు. కాబట్టి దేవుని బిడ్డ మన అందరం కూడా యేసు ప్రభువుని మనం చూసినట్లయితే గెత్సెమనే తోటలో ఉంచి ఆ యొక్క కపాల స్థలం వరకు కూడా ఆయనకి ఎన్నో హింసలు పెట్టి, ఎన్నో రకాలైన శ్రమలు పెట్టి ఆయన్ని తీసుకొని అప్పగించి ఆ యొక్క తోటలోంచి అన్న ఇంటికి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళండి? ఆ నైట్ ఎక్కడ అరెస్ట్ చేశారు? గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు? అన్నా ఇంటికి తీసుకెళ్ళారు. అన్నా అంటే ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరంట? ప్రధాన యాజకులు. అక్కడ 2 రకాల తీర్పులు జరుగుతాయి. వినండి నా మాట. 2 రకాల తీర్పులు జరుగుతాయి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్తారు, రెండోది అక్కడ వాళ్ళ కులస్తులకి ఒక పెద్ద ఉంటాడు. ఇప్పుడు మీరు కొన్ని క్యాస్ట్లకి మీరు తెలుసో లేదో, కొన్ని క్యాస్ట్లకి ఏది జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. వాళ్ళకన్నీ కొన్ని ఆచారాలు ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళ పెద్దలు వినాలి. వినకపోతే ఏం చేస్తారు? వాళ్ళని ఏందమ్మా ఇంత శుద్ధపోసలాగా అంతా వెలివేస్తారు. ఏం చేస్తారంట? ఇప్పుడు సముద్రం పట్టపల్లి జరిగిపోయి చూడండి, అక్కడ ఏదైనా జరిగిందని పెద్ద మనిషి ఉంటాడు. వాళ్ళకి కొన్ని చట్టాలు ఉంటాయి, అవే ఉపయోగిస్తారు. పోలీసులు రారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరాలు, పోలీసుల స్టేషన్కి వెళ్ళరు, పోలీసులు రారు అక్కడికి. వాళ్ళు ఏదైతే వేస్తారో అదే దురయ్య వేస్తారు. అంటే వాళ్ళకి వెలివేస్తారు. వెలివేసి వాళ్ళకి తీర్పు తీర్చి ఎంత డబ్బు కట్టాలి అంత డబ్బు కట్టాలి, నువ్వు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోండి, ఆ ఊరు వెళ్ళిపోవాలి. అలాగే ఆ రోజులు ఎలాగంటే ప్రధాన యాజకుడు అంటే క్రైస్తవులందరికి కూడా ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు, పెద్దగా ప్రధానమంత్రిలాగా. ఆయన దగ్గర తీసుకెళ్ళాలి దేవుని పిల్లలందరినీ. బయట వాళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్ళాలి? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలి? యేసు ప్రభువుని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడ తీసుకొచ్చారు? ప్రధాన యాజకుడికి. ఇప్పుడు గొడవ అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రధాన యాజకుల దగ్గర, సద్దుకాయల దగ్గర, దగ్గర, వీళ్ళ దగ్గర జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడ పట్టుకొచ్చారు? ఇక్కడికే పట్టుకొచ్చారు. ఎక్కడికి?
ఈ ప్రధాన యాజకుడు తీసుకొచ్చి, అయ్యా నువ్వే న్యాయం చెయ్యి, ఆయన పట్టుకుని వచ్చాము, మనం తిడతా ఉన్నాడు, మనం దూషిస్తా ఉన్నాడు, నేను దేవుని కుమారుని అంటున్నాడు, దేవుడు నా తండ్రి అంటున్నాడు, దెయ్యాలు ఎల్లగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తాడు, ఇష్టానుసారంగా ఆయన చేస్తా ఉన్నాడు, ఈ సంగతి ఏంటో చూద్దాం అని చెప్పేసి ఎక్కడికి పట్టుకెళ్ళారు? అన్న ఇంటికి. ఎప్పుడు పట్టుకెళ్ళారు? అర్ధరాత్రి. అసలు అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదు, అర్ధరాత్రి పట్టుకెళ్ళకూడదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఏం చేస్తారు? అన్న ఇంటికి పట్టుకెళ్ళారు. ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్ళారు? కయ్యప్ప దగ్గర తీసుకెళ్ళారు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళారంట? వాళ్ళ మామ దగ్గర తీసుకెళ్ళారు. మళ్ళీ ఎవరి మామ దగ్గరికి? అన్న ప్రవక్త యొక్క మామ దగ్గరికి, ప్రధాన యాజకుడు గారి అన్న మామ దగ్గరికి ఏం చేస్తారు? కయ్యప్ప దగ్గర తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడ జడ్జిమెంట్ చేశారు కొంతసేపు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళారు? మళ్ళీ కయ్యప్ప ఇంట్లో యేసుప్రభుని ఏం చేస్తాడంట? 3 సార్లు పేతురు అక్కడ కనబడుతున్నాడు. పేతురు దేవుని ఎరుగనని చెప్తున్నాడు. అప్పుడు 3 సార్లు ఎవరో పేతురు ఆయన నేను ఎరుగని చెప్పేసి చెప్తున్నాడు కయ్యప్ప ఇంటికాడ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కయ్యప్ప ఇంట్లో నుండి ఏం చేస్తాడంటే ఆయన్ని అవమానించడం కోసం ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడే ఆ రాత్రి అంతా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టి చాలా ధర్మశాస్త్ర ప్రకారంగా హింసించారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్లారు? పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి. ఎక్కడికంట? పోలీస్ స్టేషన్ దగ్గర పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ ఏం చేస్తారు? ఈ లోపు ఏం జరిగిందంటే, యూదా ఏం చేస్తాడు? ఈ లోపు ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. యేసుప్రభుని అప్పగించి, యేసుప్రభు కంటే ముందుగానే ఏమైపోయాడు? ఆయన ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళారు? యేసుప్రభుని హేరోదు దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ హేరోదు దగ్గర నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర నుంచి ఏం చేశారు? మళ్ళా న్యాయ తీర్పు చేసి బయటికి వదిలేస్తారు. వదిలేస్తే ఏం చేశారు? ఇక కొరడాలతో కొట్టుకుంటూ ఏం చేశారంట? తీసుకుంటూ ఊరేగించుకుంటూ యేసుప్రభుని ఏం చేశారు? తీసుకెళ్లారు. కాబట్టి ఇదంతా మీకు తెలుసు. యేసుప్రభుని ఎలా సిలువేశారో, ఎలా ముళ్ళ కిరీటం పెట్టారో, ఎలా కొరడాలతో కొట్టారో, ఎలాగో మేకులు కొట్టారో, ఆయన రక్తం అంతా యెరూషలేము వీధులంతా చిందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని పిల్లైన మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో యేసుప్రభుని మనం ఎన్నో రకాలైన చిత్రహింసలు చేసేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే, యేసుప్రభు యొక్క జీవితంలో మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే బరువు 85 కేజీలు ఉన్నాడు. ఎన్ని కేజీలు అంట? యేసుప్రభు వెయిట్ ఎంత? 85 కేజీస్. 85 కేజీలు యేసుప్రభు యొక్క బరువు ఉన్నాడు. ఆ తర్వాత ఎత్తు ఎంత ఉన్నాడు చెప్పండి? 5.11. ఎంతంట? 5.11 ఉన్నాడు ఎత్తు. సిలువ బరువు ఎంత ఉంది? 150 కేజీ. ఎంతంట? 150 కేజీలు సిలువ పశ్చిమ రాను. ఆ తర్వాత ఎత్తు ఎంత? సిలువ 15 అడుగులు. ఎన్ని అడుగులంట? 15 అడుగులు ఎత్తు సిలువ. వెడల్పు ఎంతంట? 8 అడుగులు. ఎన్ని అడుగంట? 8 అడుగులు. మేకులు పొడుగు ఎంత? 3 ఇంచులు లేదంటే 4 ఇంచుల మేకుల యొక్క పొడుగు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సిలువ వేసినప్పుడు మనం చూసినట్లయితే కనుక యూదా క్యాలెండర్ ప్రకారంగా ఆయన్ని నీసాను మాసం అందు సిలువ వేశారు. ఏ మాసం అంట? నీసాను మాసంలో ఆయన ఏం చేశారంట? సిలువ వేశారు. ఆ తర్వాత ప్రభువుకి హత్య కార్యక్రమంలో పాల్గొన్న సైనికులు 3000 మంది యేసుప్రభుని చంపడానికి పాల్గొన్న ఊరేగింపులో ఉన్న సైనికులు ఎంతమంది అంట? 350 మంది. గుర్రపు రౌతులు అంటే గుర్రపు బండ్లు వెనకాల వచ్చి ఎంతమంది? 50 మంది. ఎంతమంది అంట? 50 మంది గుర్రపు రౌతులతో వస్తున్నారు. 350 మంది సైనికులు ఊరికే ఈజీగా చంపేలా. గ్రేట్ అది. ఆ మరణం చూడండి ఎంత గొప్ప ఊరేగింపుతో ఆయన చంపుకొని తీసుకెళ్తారో చూడండి. ఇలాంటి యొక్క సిలువ పైన శ్రమల కాలమున ఏం చేస్తారంట? 17 గంటలు శ్రమ పెట్టారు ఆయన. నైట్ నుంచి సిలువ ఎక్కే సమయానికి ఎన్ని గంటలంట? 17 hours. 17 గంటల సేపు ఆయన్ని నీళ్లు లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా, కూర్చోనీయకుండా, పండుకోనీయకుండా ఆయన్ని ఎంత వేదన పరిచారంటే అంత వేదన, అన్ని రకాలుగా ఆయన వేదన పరిచినట్లుగా మనం చదువుతున్నాం. సిలువ మోస్తూ ఆయన 3 సార్లు పడిపోయాడు. ఎన్నిసార్లు పడిపోయాడంట? 3 సార్లు. ఎందుకంటే ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు 17 ముళ్ళు లోపల దిగిపోయినంట. ఏంటంట? 17 ముళ్ళు ఆయన తలలో దిగిపోయినాయి. ఆ ముళ్ళు ఒకటి ఇంత ఉంటుంది. పిన్నో క్రిస్ట్ అంటారు దాన్ని.
ఆ యొక్క ముళ్ళు ఒక విషములాగా ఉంటుందంట. తలలో దిగిందంటే ఒక తేలు గుడిచి ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట. అలాగే 17 ముళ్ళు కిరీటంలోంచి దిగిన తర్వాత ఆయన చాలా వేదన పడ్డాడు. ఆయన చిందించిన రక్తము 6.5 లీటర్లు. ఎంతంట? 6.5 లీటర్ల రక్తం మొత్తం కూడా ఆయన చిందించేశాడు. ఆ తర్వాత శరీరం నిండా కూడా గాయాలే, ఒళ్ళంతా గాయాలే, ఒక పక్కన అంతా ముక్కలుగా ముద్దలుగా వేలాడుతున్న శరీరము. సిలువ మొయ్యలేకపోతున్నాడు. ఏమాత్రం బలము కానీ శక్తి కానీ నిలబడడానికి కండ కానీ ఏమాత్రం స్టిఫ్గా లేదు. కాబట్టి చూడండి ఎంత ఘోరమైన మరణమో యేసు ప్రభుకి వేశారు. ఆ సమయాన్న రక్తాన్ని పీల్చే ఈగలు ఉంటాయంట. ఏ ఈగలంట? రక్తాన్ని పీల్చి ఈగలు వస్తాయి. ఆ సమయానికి గ్రద్దలు వచ్చి కళ్ళు పొడుచుకొని తినేస్తాయి. గ్రద్దలు వచ్చి ఏం చేస్తుంట? కళ్ళు పొడుచుకొని తినేస్తాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అందరూ కలిసి సిలువ వేసి ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినారు. చూడండి ఆయన యొక్క 7 మాటలు మీకు తెలుసు కదా, నేను చెప్పాలా మళ్ళీ ఇప్పుడు? సిలువలు 7 మాటలు తెలుసు కదా, ఎన్నో సంవత్సరాలు వింటున్నారు కదా, అవన్నీ నేను చెప్పట్లే మీకు ఇప్పుడు. కాబట్టి యేసు ప్రభు ఎంతో భయంకరమైన మరణాన్ని ఆయన పొందాడు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసమో? యేసు ప్రభు ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు? నో, నా కోసం అని చెప్పండి. మన కోసం కాదు, నా కోసము. కాబట్టి యేసు ప్రభు ఏ పాపం అయినా చేయలేదు. సిలువ శిక్షకి మరణానికి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు. కేవలం మనం చేసిన పాపాల కోసము, దోషాల కోసము, అపరాధాల కోసం ఏమేంట మరణించడం. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డల మనందరం కూడా యేసు ప్రభు యొక్క సిలువ మరణము ఎన్ని రకాలుగా ప్రవచించబడిందో ఆ ప్రవచనాలు చక్కగా నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు ఇట్లాంటి మరణాన్ని పొందలేదు. ఎవరు ఏ దేవుళ్ళు ఇలాంటి మరణం పొందలేదు. ఎవరు మన కొరకు పాప క్షమాపణ విమోచన తీసుకొని రాలేదు. యేసు ప్రభు మాత్రమే పాప క్షమాపణ విమోచన తీసుకొచ్చి మన పాపములు, శాపములు, దోషములు, అపరాధాలు అన్నీ కూడా ఆయన సిలువలో కొట్టి ఆయన మనల్ని విమోచించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి ఉన్నారు. ఎందుకంటే ఆయనతో కూడా మనం కూడా సీయోనులో, యెరూషలేములో, ఆయన సింహాసనంలో, నిత్య జీవములో దేవుని మహిమలో నన్ను కోరుచున్నాడు. మనం ఇంకొన్న పాపం చేయకుండా మళ్ళా పాపం చేసి దేవుని సిలువ వేసే వరకు మనం ఉండకూడదు. పాపం చేయకుండా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించాలి. పాపుల కొరకు ఒకసారి మరణించాడు, రెండోసారి ఆయన వచ్చేది. ఎందుకంటే పరిశుద్ధులు తీసుకెళ్ళి రాగూర్చాడు. ఆయన వచ్చేప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడి నీతిమంతులుగా ఆయన కొరకు ఎదురు చూస్తకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. సృష్టికర్త మీ ప్రేమను సిల్వలోని చూచితిని. సృష్టికర్త మీ ప్రేమను సిల్వలోని చూచితిని. 3 మెకులపై వ్రేలాడిరి మీ వలె నన్ను మార్చుటకు. 3 మెకులపై వ్రేలాడిరి మీ వలె నన్ను మార్చుటకు. సృష్టికర్త మీ ప్రేమను